హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అంగన్వాడీ కొలువుల జాతర 14,236 పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తుంది. ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం ఇక్కడ పేపర్లో ఇచ్చారు. బిఫోర్ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలోని ఎన్ని డిస్టిక్లోని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి, అవి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం ఇచ్చారు. దాన్ని షేర్ చేశాను వీడియోలో. ఇంకా పూర్తి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి. సో దీనికి హెడ్ వచ్చేసి మంత్రి సీతక్క ఉంటారు. శిశు సంక్షేమ శాఖ దీనికి మినిస్ట్రీ అనమాట. సో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు తెలంగాణలో ఉంటే దాదాపు 14,236 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో 6,399 టీచర్ పోస్టులకు, 7,837 హెల్పర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ రానుంది. సో గెట్ రెడీ. దీని క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం కూడా ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీడియో చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ విత్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రైబ్. సో కమింగ్ టు ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఆదివాసులు, గిరిజనులు ఉన్నారో వాళ్ళని తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. లేకపోతే ఏదైనా నోటిఫికేషన్ ద్వారా వీళ్ళని రిక్రూట్ చేసుకోవాలంటే సో అక్కడ ఉన్న మాతృభాష అందరికీ రాదు కాబట్టి వాళ్ళ యొక్క లాంగ్వేజ్లోనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి సో మాక్సిమం వాళ్ళకి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మిగతా నోటిఫికేషన్ ద్వారా ఒకవేళ మాతృభాష కాకుండా తెలుగులోని మళ్ళీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, టీచింగ్ చేయాలనుకుంటే మాత్రం దానికి సంబంధించిన విషయంలోని మిగతా రాష్ట్రాలలో, వేరే రాష్ట్రాలలో అక్కడ ఎలా ఫాలో అవుతున్నారు, ఏ ప్రొసీజర్ ఉంది అనేది చూసి దాని ప్రకారం నియామకాలు అయితే, సెలక్షన్ ప్రాసెస్ అయితే చేపడతామంటూ మంత్రి సీతక్క అయితే అన్నది. మరి ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ ఆగస్టు మొదటి వారంలో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంకేమన్నా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేస్తే అప్డేట్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ విత్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో థ్యాంక్ యూ. ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.